సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ పబ్లిక్ స్పీకర్ రజనీ రమా గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే. మేము కోల్కతా ఇన్సిడెంట్ పైన అనేక వీడియోస్ చేస్తూనే ఉన్నాం. మా సుమన్ టీవీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా ఇస్తూనే ఉంది. ఈరోజు మనం ఏంటంటే మృగాల వేటలో శివంగులు. ఇప్పుడు ఈ కోల్కతా కేసుని ఇద్దరు మహిళా సిబిఐ ఆఫీసర్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మనకి సంపత్ మీనా అండ్ సీమా పహూజా. మరి వీళ్ళిద్దరితో ఈ కేసు అనేది ఎలా డీల్ అవుతుంది అంటారు? అంటే ఒక ఉమెన్స్ని ఇందులో పెట్టడంతో కేసు యొక్క అంటే ఫాస్ట్గా మూవ్ అవుతానికి ఏమైనా ఆస్కారం ఉంది అంటే ఏం చెప్తారు మేడం? ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళు లేడీస్ దృక్పథంతో చూస్తారు కాబట్టి వీళ్ళు అసలు సీనియర్ మోస్ట్ సిబిఐ ఐపీఎస్ ఆఫీసర్స్ వీళ్ళు. అది 1994లో ఐపీఎస్ దాంట్లో సెలెక్ట్ అయిన ఆవిడ ఎవరు, మనం సంపత్ మీనా అనే ఆవిడ చాలా అడ్వెంచరస్ కేసెస్ చేయడం వలన ఆవిడకి బిరుదు వచ్చిందట, లేడీ సింగం అని చెప్పి. సో అప్పటి నుంచి ఆవిడకి ఇలాంటి క్రిటికల్ కేసెస్ దట్టు లేడీస్కి సంబంధించిన కేసులు ఆవిడకి ఇవ్వటం జరిగింది. అప్పటి నుంచి ఆవిడ చాలా సక్సెస్ఫుల్గా అవే చేస్తూ ఉండటం వల్ల గవర్నమెంట్ కేసెస్ కూడా ఆవిడకే ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఈవిడ సీమా పహూజా అనే ఆవిడ కూడా ఒక పోలీస్ ఆఫీసర్ అనమాట, 1993లో అనుకుంటా. అయితే ఈవిడ కూడా బాగా ఇలాంటి లేడీస్కి సంబంధించినవి, పిల్లలకి సంబంధించినవి కేసెస్ చేయడం వల్ల ఏదో ఆవిడెవరు మనకు ముందు చెప్పుకున్నాం, సంపత్ మీనా అనే ఇద్దరు ఆపరేషన్ ముస్కాన్లో అంటే ఆ పిల్లల్ని అక్రమ రవాణా చేయటం ఇలాంటివన్నీ ఆ కేసులన్నీ బాగా ఛేదించి ఆవిడ ఆ పిల్లలన్నీ వాళ్ళ ఫ్యామిలీస్కి మళ్ళీ తిరిగి అప్పగించడం సక్సెస్ అయినందుకు ఈవిడ బాగా పేరు వచ్చిందట. సో అప్పటి నుంచి లేడీస్కి సంబంధించిన కేసులు చేయడము బాగా సక్సెస్ అవ్వడము, ఆవిడకి ఆ పేరు బిరుదు వచ్చేసింది ఆవిడకి, లేడీ సింగం అని చెప్పి. అలాగే ఈవిడ కూడా సీమా పహూజా, ఈవిడ కూడా మంచి పవర్ఫుల్ లేడీ ఆఫీసర్. ఫస్ట్ ఆవిడ ర్యాంక్ చిన్నదైనప్పటికీ తర్వాత ఆవిడ ప్రమోషన్స్ ఇచ్చారంట ఆవిడ యొక్క స్కిల్స్ చూసి. సో ఆవిడ కూడా ఇలాంటి కేసులు ఏమంటారు అవినీతి నిరోధక శాఖ వాళ్ళని బాగా రైడ్ అని కాదు, ఆ కేసెస్ టేకప్ చేయడము, అందులో వాళ్ళకి సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడము. అలాగే ఈ మన కొంతమందిని చూడండి, కేసులు పిల్లల్ని ఒక్కళ్ళనే కాదు, కొన్ని కేసులు నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం పెద్దవాళ్ళని కూడా అమ్మాయిల్ని మాయం చేయడము, అబ్బాయిల్ని కూడా మాయం చేయడం, రకరకాల కేసులు మనం ఊహించలేని కేసులు జరుగుతున్నాయి కదా. సో ఇలాంటి వాటిల్లో కూడా ఈవిడ బాగా సక్సెస్ అయిందట. సో ఈవిడికి కూడా ప్రమోషన్స్ ఇచ్చి ఈ సిబిఐలోకి తీసుకున్నారు. అంటే మేడం ఇప్పుడు వీళ్ళిద్దరిని ఇందులో పెట్టడం అంటే వీళ్ళు ఎలాంటి కోణంతో దర్యాప్తు చేస్తారంటే, సో మన గవర్నమెంట్ కోల్కతా కేసులో కూడా వీళ్ళిద్దరిని ఇన్వాల్వ్ చేసి ఈ కేసు టేకప్ చేయాలని చెప్పి వాళ్ళని కూడా 30 మెంబర్స్తో పాటు వీళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి ఈ కేసుని టేకప్ చేయమన్నారు. అయితే వీళ్ళిద్దరు గతంలో కూడా పత్రుహ ఏదో సమ్ కేసు అందులో కూడా కలిసి చేశారట వీళ్ళు, అందులో కూడా సక్సెస్ అయ్యారు. సో ఇప్పుడు అందుకని చెప్పి మళ్ళీ రెండోసారి ఈ ఇంత పెద్ద కేసులో వాళ్ళిద్దరిని కలిపి ఇన్వాల్వ్ చేశారు. ఈవిడ కొంచెం హెల్పర్గా, ఈవిడ సీమా పహూజా అనే ఆవిడ సంపత్ మీనా అనే ఆవిడకి హెల్ప్గా ఇద్దరిని కలిపి ఇందులో పెట్టడం జరిగింది. అయితే వీళ్ళు చాలా పవర్ఫుల్ లేడీస్, జనరల్గానే ఈ కేసు పరంగా డిపార్ట్మెంట్ పరంగా కూడా పవర్ ఎక్కువ ఉన్న లేడీస్ అట. సో వీళ్ళిద్దరు కూడా రావడమే ఈ సందీప్ ఘోష్ మీద ఫోకస్ పెట్టారు. అసలు అతని వ్యవహార శైలి ఏంటి, ఈ ఒక సంజయ్ రాయ్ ఉన్నాడు కదా, ఈ సంజయ్ రాయ్ని మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయాలి అని చెప్పి మళ్ళీ డిమాండ్ చేశారు. తర్వాత ఈ సందీప్ ఘోష్కి చాలా టెస్టులు అవి చేయించాలని చెప్పి మళ్ళీ డిమాండ్ చేశారు. అయితే వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు చెప్పాను కదా లేడీస్కి సంబంధించిన ఆఫీసర్స్ అవ్వడం వల్ల, లేడీస్ తరఫున వీళ్ళు ఎక్కువ కేసులు చేయడం వల్ల అంటే ఆటోమేటిక్గా వాళ్ళ మైండ్ చూడండి లేడీస్కి న్యాయం జరగాలి అనే ఒక మనస్తత్వం ఏర్పడిపోతుంది తర్వాత అంటే ఆ ఇంటెన్షన్కి ఎక్కువ అవుతుంది వాళ్ళలో. ఎందుకంటే చూస్తున్నాం మనం అనేక రకమైన లేడీస్ కేసెస్ జరుగుతున్నాయి కదా, పాపం లేడీస్కి అన్యాయం జరగకూడదు, న్యాయం జరగాలి అనే ఒక మైండ్ సెట్ తోటి వాళ్ళు ఉంటారట. సో ఇప్పుడు మనం జనరల్గా చెప్పుకోవాలంటే కేసు అందరూ జెంట్స్ని ఇన్వాల్వ్ చేస్తే, నేను ఒక కేసు చూశానండి పోలీస్ దాంట్లో, ఒక అతను కారణంగా భార్య హ్యాంగ్ చేసుకుని చనిపోయింది. అయితే అందరికీ అనుమానాలు ఏంటంటే నాతో సహా, నేను కూడా అప్పుడు అక్కడ ఉండటం జరిగింది, నాకు కూడా అనుమానం వచ్చింది అది ఆత్మహత్య కాదు అది హత్య అని. సేమ్ ఇలాగే అతను ఒక డోర్కి ఉన్న మధ్య బోల్ట్ అవుట్ ఉంటుంది కదా, దానికి రోప్ వేసేసి ఆ అమ్మాయికి హ్యాంగ్ చేసేసాడు.
ఆ ప్రెషర్ తోటి ఆ అమ్మాయి ఆ ఫోర్స్ తోటి చేసుకోలేదు. ఒకళ్ళు లాగితే తప్ప అంత ఫోర్సు. అలాంటప్పుడు అది ఆత్మహత్య అవ్వదు కదా. సో అప్పుడు ఏమైంది, డిపార్ట్మెంట్లో వాళ్ళందరూ కూడా దాదాపుగా హెల్ప్ చేస్తారు, కోఆపరేట్ చేస్తారు. జాబ్ పోతుంది, ఫ్యామిలీ పోతుంది అంటే ఇక్కడ లేడీస్ తరఫు నుంచి చూసి ఆ అమ్మాయికి ఇంత అన్యాయం జరిగింది కాబట్టి వాడికి శిక్ష పడాలి అనే కోణంలో కేసు నడవలేదు. అందరూ కూడా మేల్ మెంటాలిటీ తోటి అతనికి సేవ్ చేయటం జరిగింది. ఇది జరిగి ఒక 10-12 సంవత్సరాలు అవుతుంది. సో అందుకని చెప్పి ఇప్పుడు ఈ కేసులో, కోల్కతా కేసులో కూడా మనం చూస్తే కనుక జెంట్స్నే కనుక అపాయింట్ చేసినట్టయితే ఆ కేసు డీల్ చేయమని చెప్పి అది ఖచ్చితంగా న్యాయం జరగకపోవచ్చు. అంతే కదా. ఇప్పుడు వాడు ఏ సిచ్యువేషన్స్లో చేశాడో పాపం అని మగాడికి అనిపిస్తుంది. పాపం ధూపం ఇవేమి ఉండకూడదు అసలు. కానీ ఎక్కడో ఒక మూల వాళ్ళకి కన్సర్న్ అనేది మన అనే స్వజాతి భావన వాళ్ళల్లో ఉండే తీరుతుంది. మరి ఇప్పుడు దేశంలో ఇన్ని కేసులు జరుగుతున్నప్పుడు ఎంతమందికి గట్టి శిక్షలు పడ్డాయి మీరు చెప్పండి. మనం ఎన్ని చూస్తున్నాం కదా, ఎంతమందికి కఠినమైన శిక్షలు పడ్డాయి, త్వరగా పడ్డాయి, ఏం తెలియదు మనకి. అవేమి ఎక్కడ సకాలంలో జరిగినట్టుగా మనకు తెలియదు. అంటే ఇప్పుడు అప్పుడు కూడా లేడీస్ ఉన్నారా అనేది మనకు తెలియదు. ఇప్పుడు కొత్తగా ఇది బాగుంది. ఈ పరిణామం అనేది చాలా చాలా అప్రిషియేట్ చేయదగ్గది. ఇది ఉండాల్సిందే ఖచ్చితంగా లేడీస్. అందులోకి ఇటువంటి పవర్ఫుల్ లేడీస్ని ఖచ్చితంగా ఈ కేసులో ఇన్వాల్వ్ చేయాల్సింది. ఇప్పుడు వీళ్ళు రావడం వల్ల స్పెషల్గా లేడీస్ ఆ వైపు దృష్టి పెట్టి ఆ అమ్మాయిని అయితే తిరిగి తీసుకురాలేరు. కానీ ఆ అమ్మాయికి జరిగిన అన్యాయానికి వీళ్ళకి శిక్ష పడించాలి, అంటే వేయించాలి అనే ఆలోచనతోటే వీళ్ళు కేసుని డీల్ చేయటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అదే కానీ జెంట్స్ అయితే మనకి చెప్పలేం కదా, వీళ్ళైతే ఖచ్చితంగా చేస్తారు. ఇంకొంచెం కసిపగా కూడా వీళ్ళల్లో ఉంటాయి. అది కూడా వీళ్ళకి ఫాస్ట్ ఏమంటారు ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక హెల్ప్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత 13th ఆగస్టు వీళ్ళు జాయిన్ అవటం జరిగింది గ్రూప్లో. ఇది సిబిఐ ఇన్వెస్టిగేషన్ గ్రూప్లో వీళ్ళని జాయిన్ చేయడం జరిగింది. సేమ్ డే వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చాలా ఫాస్ట్గా స్టార్ట్ చేశారు. ఎలా అంటే ఈ సందీప్ ఘోష్ అనేవాడు ఫస్ట్ వాడి మీద ఫోకస్ పెట్టారు. ఇతని వ్యవహార శైలి ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాడు, సీసీ ఫోటోస్ అవన్నీ కూడా వీళ్ళు చూశారు. బహుశా ఆ కోణంలో ఎవరు చూస్తుంటారని నాకు అనిపించింది. వీళ్ళు ఏం చేశారు, ఎటు వెళ్ళాడు, హాస్పిటల్స్ అన్ని పక్కల కెమెరాస్ ఉంటాయి. ఎవరు ఎటు వెళ్ళినా, పేషెంట్స్ వెళ్ళినా, వార్డ్ బాయ్ అయినా, ఎవరు వెళ్ళినా అన్నీ కనిపిస్తాయి. సో అందులో ఇతను కూడా ఒక కామన్ మ్యాన్ లాగానే కనిపిస్తాడు. ఎందుకంటే న్యాచురల్గా ఇతను హాస్పిటల్ అంతా తిరుగుతాడు యాజ్ ఎ ప్రిన్సిపల్. సో అలాగే తిరుగుతున్నప్పుడు ఇతని యొక్క తీరు ఎలా ఉంది, ఎటు వెళ్తున్నాడు, ముఖంలో ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, కోపతరంగా ఉన్నాడా లేకపోతే సాఫ్ట్గా ఉన్నాడా, ప్రశాంతంగా డౌట్ లేకుండా అనుమానం ఎవరికి కలగకుండా న్యాచురల్గా ఉన్నాడా, ఇవన్నీ కూడా అందులో చూశారు. అంటే క్లియర్గా కనిపించకపోవచ్చు, బట్ మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఇవన్నీ కనిపెట్టారు. వాడు ఎక్కడికి వెళ్ళాడట, ఐసీయూ సైడ్ వెళ్ళాడు, ఎక్స్రే సైడ్ వెళ్ళాడు, ఇంకా అలాంటి మెయిన్ డిపార్ట్మెంట్స్ ఏవేమవుతాయో అవన్నీ తిరిగాడట. ఎందుకు తిరిగాడు అనేది ఒక కామన్ మ్యాన్కి కూడా అనుమానం వస్తుంది. పర్టికులర్ ఆ ప్లేసెస్లో ఎందుకు వెళ్ళాడు అంటే వీళ్ళు ఏమని నిర్ణయించారంటే ఈ లేడీ ఆఫీసర్స్, వీడు ఆ రోజు నైట్ ఏదైతే జరగబోతుందో ఘోరం, ఆ రోజు మార్నింగ్ జరిగింది ఇవంతా. అంటే ఆ రోజు నైట్ వీడు ఏం ప్లాన్ చేయబోతున్నాడు, ఆ ప్లాన్లో భాగంగా వీడు తిరిగాడా, లేకపోతే ఆ అమ్మాయి ఏమైనా ఎదురుపడితే ఏమైనా వాదన జరిగిందా, ఇలాంటివన్నీ అనమాట. తర్వాత ఇంకో నెక్స్ట్ ఏం చేశారంటే వీళ్ళు, ఆ అమ్మాయి ఎవరైతే లేడీ డాక్టర్ ఉందో ఆ అమ్మాయి యొక్క అటాప్సీ అంటే శవపరీక్ష సంబంధించిన రిపోర్ట్స్ ఆధారంగా కానీ, తర్వాత ఈ అమ్మాయి ఆ రోజు ఆ అమ్మాయి కూడా తిరిగి ఉంటుంది కదా, మీరు కొంతమంది చూసుంటారు, పేషెంట్స్ కూడా స్టేట్మెంట్స్ ఇచ్చారు, మాతో ఇప్పుడు ఇంతసేపు గడిపింది, మా దగ్గరకు వచ్చిందని ప్రతి ఒక్కళ్ళే చెప్పారు. చెప్పినప్పుడు ఆ అమ్మాయి యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంది, నార్మల్గా ఉందా, లేదా టెన్షన్ఫుల్గా ఉందా, కొంచెం ఆందోళనగా ఉందా, లేదా ఏదైనా బాధపడుతుందా, లేకపోతే ఎవరితోనైనా ఘర్షణ పడటం చూసారా, పడినట్టుగా ఫేస్లో ఏమన్నా చేంజెస్ ఉన్నాయా, ఇవన్నీ కూడా ఏమైనా డైరీలో రాసుకుందా, ఆ రోజుకు సంబంధించిన అప్డేట్స్ ఏమైనా. మేబీ మనం విన్నాం ముందు ఒక ఎపిసోడ్లో చెప్పుకున్నాం, ఏదైతే డైరీలో ఒక పేజ్ ఉందో అది చింపేసి ఉంది, మేబీ అది ఆ రోజు రాసుకున్నదా. ఈ అటాప్సీ సైకాలజీ అటాప్సీ అంటారు. సో ఆ శవపరీక్ష ఆ టెస్ట్ ఏదైతే ఉందో ఆ పోస్ట్ మార్టం రిపోర్టే కానీ సైకాలజీ అటాప్సీ, ఈ రెండింటి ఆధారం కూడా వాళ్ళు ఇంకా ముందుకి చాలా ఫాస్ట్గా వెళ్తున్నారు. సో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు చాలా తొందరగానే ఈ సమర్థవంతంగా ఈ కేసుని వాళ్ళు డీల్ చేసి ఒక అమ్మాయికి న్యాయం జరిపిస్తారని మనందరం ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
చూద్దాం మేడం, మరి రోజుకైతే చూస్తుంటే రోజుకు కొత్త న్యూస్ వస్తానే ఉంది, వస్తున్నాయి. ట్విస్టులుగా అయితే చూస్తూనే ఉన్నాం మన అవును. వార్తల్లో కూడా. ఇప్పుడు ఈ లేడీస్ ఎవరైతే వచ్చారో ఆఫీసర్స్, మరి సింగం అంటున్నారు వీళ్ళని, మరి చూద్దాం వీళ్ళ చేతిలో ఈ కేసు పడింది కాబట్టి తొందరగా అభయకి న్యాయం జరగాలని మీతో పాటు మేము కూడా ఖచ్చితంగా కోరుకుంటున్నాం. వీళ్ళు ఇవన్నీ ఒక ప్రధాన సాక్ష్యాలుగా Yes. పని చెయ్యకపోయినా కూడా హెల్ప్ అయితే అవుతాయి. వీళ్ళ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఖచ్చితంగా జడ్జిమెంట్ కి హెల్ప్ అవుతాయి. ఎందుకంటే ప్రీవియస్ అలాంటి కేసులు డీల్ చేశారు. చేశారు కాబట్టి అవును, డెప్త్ గా వెళ్ళి అవును. మీరు అన్నట్టుగా సైకలాజికల్ గా వాళ్ళ అవును. ఫీలింగ్స్ ఇవన్నీ అవును. కూడా క్యాప్చర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చేస్తున్నారు. థ్యాంక్ యూ మ్యామ్.